At Anurag University, be everyone you dream to be. మీరు అడిగినట్టుగా దిస్ ఇంపార్టెంట్ కేస్ అది. అప్పట్లో ఏంటంటే ఐ డోంట్ నో మీరు పోలీస్ టు సిఐడి వెళ్ళిందా, సిఐడి టు పోలీస్ వెళ్ళిందా? పోలీస్ నుంచి సిఐడికి వెళ్ళి తిరిగి పోలీస్ ఎక్కి బ్రేక్ చేసిన కేసు. నేనే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఓ వావ్. దాదాపు ఇప్పటికి ఐ థింక్ అరౌండ్ 96-97 ప్రాంతంలో, దాదాపు 30 ఏళ్ల క్రితం ఇప్పటికి. అప్పట్లో ఒక సరెండర్ అయిన నక్సలైట్ ఈదన్న అని, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, హుస్సేన్ బి అండ్ ఈదన్న. ఈదన్న మర్డర్ జరిగింది. చాలా సెన్సేషనల్గా, చాలా క్రూరంగా చంపారు అతన్ని. చంపి తలని బీహెడ్ చేసి తీసేసి కింద లోవర్ పార్ట్స్ కాళ్ళు కూడా తీసేసి ట్రంక్ ఒకటి తీసుకొచ్చి చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముషీరాబాద్ జైలు దగ్గర పెట్టారు, అది ఫర్ ఎ పర్పస్. సో అప్పట్లో ఏంటంటే వాళ్ళిద్దరు మాజీ నక్సల్స్ కాబట్టి, సరెండర్ అయిన వాళ్ళు కాబట్టి, వాళ్ళని గవర్నమెంట్ ప్రోత్సాహంతోనే చంపారని, పరోక్షంగా ప్రభుత్వం పాత్ర ఉందని చాలా సీరియస్ అక్యుజేషన్స్ వచ్చి క్లూస్ రాక కొంతవరకు ప్రభుత్వం కూడా కొంత రిఫరెన్స్లో పడి ఈ సీరియస్నెస్ తీసుకుని కేసుని సిఐడికి ట్రాన్స్ఫర్ చేసింది. ఓకే. చేసి దాంతోపాటుగా దానికి ₹1,00,000 క్యాష్ రివార్డ్ కూడా, అప్పట్లో 96లో 1 lakh, ఇట్ కుడ్ బి హ్యూజ్ నౌ, రివార్డ్ కూడా డిక్లేర్ చేశారు. అది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, కేసు వాళ్ళకి వెళ్ళిపోయింది, చేస్తున్నారు. అప్పట్లో నేను భువనగిరిలో టౌన్లో పనిచేసేవాడిని. భువనగిరి టౌన్లో ఒక మర్డర్ జరిగింది. ఓకే. అతను కూడా మాజీ మిలిటెంట్, అంటే నక్సల్స్లో పనిచేసి బయటకు వచ్చేసి ఓపెన్గా ఉంటున్నాను అతను. ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో నాకు సడన్గా ఫోన్ వచ్చింది, సార్ ఈరోజు మన టైంలో జరిగిన మర్డర్లో మీరు పలానా వ్యక్తిని అదుపులోకి తీసుకోండి, అతను ఈ కేసు బయటపడుతుంది, దీంతోపాటు రాష్ట్రాన్ని కుదిపేసిన ఇంకో కేసు కూడా మీకు బయటపడుతుంది, సెన్సేషనల్ అని ఫోన్ వచ్చింది. నువ్వెవరని అడిగాను నేను. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్ ఇవి. సార్ మీరంటే నాకు అభిమాన గౌరవం సార్, అందుకే మీకు చెప్తున్నాను, నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను ఎప్పుడోసారి, బట్ గో హెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అని ఒక సోర్స్ లాగా. సో వెళ్ళి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. ఆ రోజు జరిగిన మర్డర్లో మందబాలరాజు అని మాజీ మిలిటెంట్, అతను భువనగిరి టౌన్లో జరిగింది మర్డర్. అది ఆ రోజు జరిగిన మర్డర్లో మేము ఎవరైతే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామో అతని చేతి గాయమైంది, క్లియర్ తెలుస్తుంది చేసే క్రమంలో గాయపడ్డాడని. మేము అదుపులోకి తీసుకోగానే అవును సార్ ఈరోజు మందబాలరాజు మర్డర్ మేమే చేసాము, నేను పలానా కారణంతో అనేది చెప్పాడు. అతను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత నేను అడిగింది ఏంటంటే, ఇది మాకు తెలుసు, ఆ సెన్సేషనల్ కేసు ఏంటని అడిగాను. ఆ సెన్సేషనల్ కేసు అంటే నాకు కూడా తెలియదు. నాకు చెప్పిన సోర్స్ ఏమన్నాడు, రాష్ట్రాన్ని కుదిపేసిన కేసు డైరెక్టర్ సార్ అని చెప్పాడు. సో అడిగితే అరే వీళ్ళకి తెలిసినట్టుంది కదా అని, అతను అవును సార్ ఏదైనా కూడా మేము ఆర్డర్ చేసాం, కారణం ఇది, మోటివ్ ఇది, పార్టిసిపేట్ చేసింది పలానా వాళ్ళు, పలానా కారణంగా ట్రంక్ తీసుకెళ్ళి మేము చనిపోయిన వ్యక్తిని తల సపరేట్ చేసి కాళ్ళు సపరేట్ చేసి ట్రంక్ తీసుకుని స్కూటర్ మీద ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళి అక్కడ జైలు దగ్గర పెట్టామని చెప్పారు. అతను అసోసియేట్ ఇంకో అతను తీసుకున్నాం. అతను ఎవరు అంటే చాలా సెన్సేషనల్గా ఈ క్రైమ్ నోటోరియస్ ఉండి మేమంతా వివాదాలకు వెళ్ళిన నయీం వాళ్ళ సొంత బ్రదర్ అలీం అని ఉండేవాడు, అతను మర్డర్ చేశాడు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను తీసుకున్న తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే ఇక్కడ చౌటుప్పల్లో ఉన్నాడు అని చెప్తే అతను తీసుకొని అక్కడికి వెళ్ళాం. వీళ్ళిద్దరికి దొరికిన విషయం తెలుసు కూడా అతను పారిపోలేదు, ఇంట్లోనే ఉన్నాడు. మేము పిలవగానే బయటకు వచ్చాడు. సార్ ఒక నిమిషం మీతో మాట్లాడి పక్క తీసుకెళ్తే, సార్ మీకు ఫోన్ చేసింది నేనే సార్ అన్నాడు. సో అరే నువ్వు కూడా దొరుకుతావు కదా, నువ్వు కూడా కేసులో ఇన్వాల్వ్ కదా, ఈ కేసు బయటపడుతుంది కదా, ఎందుకు చేసావు నాకు ఫోన్ అని అడిగాను. అడిగితే సార్ మీరంటే నాకు ఇష్టం సార్, ఒకానొక సందర్భంలో నేను చిన్న దొంగతనం చేసి పోలీస్ స్టేషన్లో మీ లాకప్లో ఉంటే రాత్రిపూట మా అమ్మ అక్క నన్ను కలవడానికి వచ్చారు, మీరు నన్ను చాలా చాలా హార్ష్గా ట్రీట్ చేశారు, బట్ మా అమ్మ సిస్టర్ వచ్చిన తర్వాత నన్ను చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడారు, మీ మదర్ విడో, మీ సిస్టర్ ఇస్ అన్ యంగ్ గర్ల్, నువ్వు చేసిన పని మూలంగా వాళ్ళు అర్ధరాత్రి కూడా పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది అని చెప్పారు. అది ఎక్కడ కొంచెం కనెక్ట్ అయ్యాను సార్, టచ్ అయ్యాను. ఇది ఇవ్వాలి కాకపోతే ఏదో ఒక రోజు బయటపడుతుంది, ఎవరో ఒకళ్ళకి బయటపడుతుంది. సో ఈ కేసు మీ ద్వారా డిటెక్ట్ అయితే మీకు మంచి పేరు వస్తాను ఉద్దేశంతో మీకు చెప్పాను సార్ అని చెప్పి. సో దాంట్లో నాకు క్రిమినల్స్ కూడా మంచిగా రకరకాలు ఉంటారు, వాళ్ళు మనుషులే కదా. సో దాంట్లో ఏంటంటే అప్పట్లో ప్రభుత్వం పెద్ద భారం దించుకున్నట్టు అయింది కేసు డిటెక్ట్ అయిన తర్వాత. వాళ్ళ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ అట్రిబ్యూషన్స్ అన్నీ రిజాల్వ్ అయిపోయినాయి. ఆ 1 lakh క్యాష్ నాకు ఇచ్చారు, అట్లాగే 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా అప్పుడే పథకం, సేవ పథకం ఇవన్నీ. 1 lakh నేను 50,000 వీడికి ఇచ్చాను, నాకు చెప్పిన వాడికి. ఇన్ ఆల్ ఫెయిర్నెస్ ఈజ్ ద రీజన్, లేకపోతే డిటెక్ట్ అయ్యేది కాదేమో, ఇంకెవరికైనా పోయేదేమో. సో నాకు పేరు వచ్చింది, నాకు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ వచ్చినాయి, ఆఫీస్ దగ్గర మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి దానికి సోర్స్ ఆఫ్కోర్స్. ఆ కేసులో వాడిని అరెస్ట్ చేసాం, జైలు కూడా పంపించాం, ట్రయల్ జరిగింది, శిక్ష కూడా పడ్డది అతనికి. బట్ ఇన్ ఆల్ ఫెయిర్నెస్ ఐ థాట్ ఐ షుడ్ షేర్, నా రివార్డ్ అమౌంట్ అతనికి ఇవ్వడం సముచితం అనిపించింది, ఇచ్చాను. అంటే వాడికి నా మీద అభిమానం ఎందుకుంది, నేను హార్ష్గా డీల్ చేసినప్పటికీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ టాక్ టు హిమ్ గుడ్ నైస్లీ. ఇవే కదా గెస్చర్స్. ఇప్పుడు ఆ తర్వాత చాలా ఇన్ఫర్మేషన్లు ఇచ్చాడు నాకు.
జైల్లో ఉండి జైల్లో జరిగే సంభాషణలు, జైల్లో జరిగే ప్లానింగ్, రకరకాల ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసేవాడు. నాట్ దట్ ఐ షేర్డ్ ఇట్ 50,000 ఇచ్చానని కాదు, గ్రాటిట్యూడ్ ఉంది నా పట్ల. యాటిట్యూడ్ ఉంది. సో ఇప్పుడు సిఐడికి వెళ్ళిన కేసు, సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా మళ్ళీ వెనక You మేము got మేము a మేము మేము డిటెక్ట్ breakthrough. చేసాము. అది Okay. యాదృచ్ఛికం ఉండొచ్చు, లేదు ఫర్ వేరియస్ రీజన్స్. సో వాళ్ళే డిటెక్ట్ చేయాలని ఉంది. చాలా సందర్భాలు ఏమవుతుందంటే ఒక దగ్గర జరిగే కేసు వాళ్ళ క్లూ ఉండదు, అదే నేరస్తులు ఇంకో నేరం చేసి ఇంకెక్కడో పట్టుబడతారు, అది వాళ్ళకు వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ ద్వారా బయటపడుతుంది. ఈ సేమ్ నా విషయంలో జరిగింది కూడా అదే. ఓకే. సో ఇటువంటివి చాలా కేసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి యా కదా ఉంటాయి సార్ కొన్ని, అంటే ఇట్లా. అన్డిటెక్టెడ్గా వదిలిపెట్టేసుకుని. నేను రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు కళ్ళు కాంపౌండ్ దగ్గర మర్డర్ జరిగింది. అతని బ్యాక్గ్రౌండ్ చాలా సాఫ్ట్, ఎవరితో గొడవలు కానీ ఎవరన్నా అతను చంపే అవకాశం కానీ ఏం లేవు. మోటివ్ కానీ ఏమీ లేదు. ఎంత విధాల ప్రయత్నం చేసాం, వీ కుడ్ నాట్ డిటెక్ట్ ద కేస్. చంపడం అంటే లైక్ ఇట్ ఈస్ అ మర్డర్. మర్డర్, ఇట్స్ అ మర్డర్, క్లియర్గా మర్డర్ ఎస్టాబ్లిష్ అయింది. బట్ వీ కుడ్ నాట్ రిలీజ్. ఇంట్లో వాళ్ళతో మాట్లాడాము, బంధువులతో స్నేహితులతో మాట్లాడాము, ఎవరికి అతనితో గొడవలు లేవు, ఎవరు చంపాల్సిన అవసరం లేదు, అసలు మోటివ్ లేదు దానికి. ఓకే. సో ద కేస్ రిమైండ్ అన్డిటెక్టెడ్. అది కొంత అసంతృప్తి ఉండింది నాకు. ఇప్పటికీ ఇంకా అలా చాలా లేదు కేసెస్. లేదు అన్డిటెక్టెడ్ ఉండింది. కానీ తిరిగి నేను హైదరాబాద్ వచ్చి టాస్క్ ఫోర్స్లో పనిచేసే క్రమంలో అప్పట్లో పట్టుల గోవర్ధన్ రెడ్డి అని ఒక నోటోరియస్ క్యారెక్టర్ ఉండేవాడు. అతను రెవల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ అని ఒక సెల్ఫ్ స్టైల్డ్ లెఫ్ట్ వింగ్ గ్రూప్ ఒకటి ఫ్లోట్ చేసి ఆర్మ్డ్గా ఉండి లెటర్ బాంబులు పంపించి సెన్సేషన్లో చదువుకున్నవాడు, తెలివైన వాడు. ఓకే. అతనికి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, బట్ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండేది. హైదరాబాద్లో ఫస్ట్ టైం లెటర్ బాంబ్స్ తయారు చేసి కూడా అతనే 90లో. అతను ఇంకో కేసులో ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అతను తీసుకుంటే ఆ ఇంట్రాగేషన్లో ఈ కేసు అతను కన్ఫ్యూజ్ చేశాడు. ఏది, నేను రామచంద్రపురంలో ఉన్నప్పుడు కళ్ళు కాంపౌండ్ దగ్గర అన్డిటెక్టెడ్గా ఉండిపోయిన కేసు. ఎందుకు చంపాల్సి వచ్చిందండి? చిన్న వెరీ మైన్యూట్, అంటే నేను చెప్పినట్టుగా వినట్లేదు, నా కంట్రోల్లో ఉండట్లేదు అన్నాడు. కానీ మేము ఏదన్నా ఇల్లీగల్ ఇంటిమసీ యాంగిల్ ఉందేమోనని మేము అనుకున్నాం. హీ డి నాట్ కన్ఫెస్ ఇట్. ఓకే. చిన్న రీజన్ చూపించాడు, అతనికి నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి, అతను తిరగబడి మాట్లాడాడు, నేను చెప్తే వినలేదు, అటువంటివన్నీ. అంటే ఇంట్లో వాళ్ళకు కూడా అతను చంపుతాడని ఎక్కడ లేసమంత కూడా ఎక్కడ డౌట్ లేదు వాళ్ళకి. ఇట్ వాజ్ అన్ ఓపెన్ కేస్. సో ఎక్కడో నేను ఒక అసంతృప్తి వారిని చేయలేకపోయిన కేసు ఇది, అన్డిటెక్టెడ్ అనుకున్నాను. 4-5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇంకో ఆర్గనైజేషన్లో పనిచేసే క్రమంలో మళ్ళీ ఆ కేసు నేను డిటెక్ట్ చేశాను. సో ఇలా చాలా కేసెస్, ఉంటాయి. మిస్టీరియస్ కేసెస్ ఉంటాయి ఉంటాయి. ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి వచ్చేస్తున్నారు. డూ యూ మిస్ దిస్ ఇన్వెస్టిగేషన్స్, కేసెస్ ఇంత? అంటే ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత ఇట్ కుడ్ బి పోలీస్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ అదర్ ఆర్గనైజేషన్, రిటైర్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్. Yes. సో ఈ 38 ఏళ్ళు, దాదాపు ఐఎమ్ కంప్లీటింగ్ 38. ఐ జాయిన్ వెరీ ఎర్లీ. ఈ 38 ఏళ్ళ ప్రయాణంలో నేను పోగు చేసుకున్నటువంటి అనుభవాలు, అనుభూతులు, ఇవన్నీ కూడా ఎక్కడి దగ్గర ఎవరికొకరికి ఉపయోగపడతాయి. గతంలో నా దగ్గర పనిచేసిన కొంతమంది ఆఫీసర్స్, వాళ్ళకి వృత్తిపరమైన సమస్యలు కానీ, డౌట్స్ కానీ, సందేహాలు కానీ ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్న ఆఫీసర్స్ కన్నా నాతో డిస్కస్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటారు. అంటే కొంతమంది నా దగ్గర ప్రొవిజన్స్గా మొదలుపెట్టిన వాళ్ళు, క్యారీ చేస్తున్న వాళ్ళు, అరే మీ ఆఫీసర్స్ లేరు ఎందుకు మాట్లాడంటే, సార్ మీతో అయితే కొంచెం మేము కంఫర్టబుల్ సార్, కేసు ఈ విధంగా ఉంది, ఏ చేస్తే బాగుంటుంది అంటారు, నాతో మాట్లాడతారు. అది సో నా రిటైర్మెంట్ ఇట్లాంటి వాటికి అడ్డం కాదు. ఓకే. సో దే కంటిన్యూ టు టేక్ మై గైడెన్స్ ఆర్ ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. నేను ఈ ఎక్స్పీరియన్స్ వేస్ట్గా పోతుందని అనుకోవట్లేదు. నేను ఆమె క్వాలిఫైడ్ లా గ్రాడ్యుయేట్, ఓ వావ్. నేను లాయర్ని, అడ్వకేట్ని కాదు. లాయర్ అంటే లా చదువుకున్న ప్రతి వాడు లాయరే, లాయర్. ఎన్రోల్ అయ్యి ప్రాక్టీస్ చేసేవాడు అడ్వకేట్. Yes. ఏమో క్రమంగా అడ్వకేట్గా రూపాంతరం చెందుతాను, చూద్దాం. సో మీరు ఆర్గ్యుమెంట్ లో కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అంటే మెండుగా ఉంటాయి. ఆర్గ్యుమెంట్లో విన్ అవడం కాదులే, కానీ ఇటువైపు నుంచి వచ్చాను కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి పొరపాట్లు జరుగుతాయి, ఏం జరుగుతుంది. సపోజ్ నేను క్రిమినల్ సైడ్ నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను అనుకో, మా వైపు నుంచి ఎటువంటి లోటుపాట్లు దొరుకుతాయి అనేది కొంచెం బెటర్గా తెలిసే అవకాశం ఉంది. దిస్ ఎక్స్పీరియన్స్, దిస్ జర్నీ విల్ నాట్ గో వేస్ట్ అనుకుంటున్నాను నేను. అంటే నేను నాట్ షూర్, యాక్చువల్గా పోలీసులో రాకపోయి ఉంటే కనుక నేను అడ్వకేట్ అయ్యి ఉండేవాడినేమో. మా నాన్నగారికి చాలా ఇష్టం నేను అడ్వకేట్గా చూడాలని. అడ్వకేట్ గా చూడు. కనీసం ఆయన కోరిక తీర్చడం కన్నా మేబీ నేను ఐ గెట్ ఎన్రోల్డ్. నేను క్వాలిఫైడ్ లా గ్రాడ్యుయేట్ని కాబట్టి సీరియస్గా ప్రాక్టీస్ చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఐ థింక్ ఐ గెట్ ఎన్రోల్డ్. నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. సో ఓవరాల్ గా సో హౌ వాస్ ద లైఫ్ జర్నీ సార్? ఎలా ఉన్నింది ఈ 38 ఏళ్ళ అనుభవము? ఎంతో మంది క్రిమినల్స్ చూసుంటారు, అందులో నిజంగానే మారి మంచి వాళ్ళలాగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అండ్ కొంతమంది క్షణికావేశంలో క్రిమినల్స్గా మారిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎన్నో ఇయర్స్ నుంచి అదే వృత్తిలో ఉంటారు. రకరకాల వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు డూ యూ ట్రై టు చేంజ్ దెమ్? అదే ఎంటైర్ గోలే అది కదా. ఇప్పుడు చెడ్డవాళ్ళందరూ చెడ్డవాళ్ళగా ఉండి కొత్త చెడ్డవాళ్ళు వాళ్ళు ఏడైతే వాళ్ళు నంబర్స్ పెరుగుతాయి. అంతే. ఒకసారి తప్పు చేసిన వాళ్ళు, క్రైమ్ చేసిన వాళ్ళు, చెడ్డవాళ్ళు, దే షుడ్ రిఫార్మ్. ద వెరీ ఐడియా మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలోనే ప్యూనిటివ్ కాదు, అంటే పనిష్ చేయడం కాదు దాని ఉద్దేశం, రిఫార్మేటివ్. అంతే. వాళ్ళని సంస్కరించడమే మన వ్యవస్థ ఉద్దేశం. అందరూ మారిపోతారని చెప్పగానే చాలామంది మారుతారు ఫర్ 2 reasons.
చాలామంది క్రైమ్కి రిసార్ట్ అయ్యేవాళ్ళు యంగర్ ఏజ్లో చేస్తారు. ఉడుకు రక్తం, వేడి, కోపం, ఆ ఫిజికల్ ఎజిలిటీ, ఎబిలిటీ అంతే. ఇవన్నీ ఉంటాయి. ఉమ్, క్రమంగా ఏజ్ బయటపడ్డా యంగర్ డేస్లో వాడు ఏముంది, నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు జైల్లో ఉన్న పెద్ద పడుచుకునే వాళ్ళు ఉండరు. అవును. వాడికంటూ ఒక కుటుంబం ఏర్పడి భార్య పిల్లలు ఉండి ఇవన్నీ తర్వాత వాడు కూడా ఆలోచిస్తాడు, నేను మళ్ళీ క్రైమ్ చేస్తే గతంలో 6 నెలలు జైల్లో ఉన్నా, ఏడాది జైల్లో ఉన్నా, ఇప్పుడు నేను ఏడాది జైలు వెళ్తే నా పిల్లల్ని నేను చూసుకోలేను. ఉమ్, ఇటువంటిది వస్తుంది. దాదాపు 100-80% చేంజ్ అవుతారు వీళ్ళు. కొద్దిమంది హార్డెన్గా ఉండిపోతారు వాళ్ళు బాధ్యత లేకుండా. మన సిస్టమ్ ప్యూనిటివ్ కాదు, మనం రిఫర్మేటివ్. వాళ్ళు నిజంగా కూడా చాలామంది మారుతారు. కారణాలు అనేకం, కుటుంబము, బాధ్యతలు, ఏజ్, ఉమ్. లేదు ఆర్థికంగా కొంత స్థిరపడటం, లేదు ప్రత్యామ్నాయ మార్గాలు వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి దొరికినప్పుడు దిల్ చేంజ్. టు మై నాలెడ్జ్ 70-80% చేంజ్ అవుతారు. సో ఇట్స్ హ్యూజ్ పర్సెంటేజ్. హ్యూజ్ పర్సెంటేజ్. అంటే మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా. క్లబ్లో పాత వాళ్ళు అలాగే ఉండి కొత్త వాళ్ళు జాయిన్ అయితే క్రైమ్ చేసే వాళ్ళు రేటు పెరిగిపోతుంది. ఓకే. ఇది ప్రవాహం, ఇది పాత నీరు కొట్టుకుపోతుంది, కొత్త నీరు వస్తుంది దాంట్లోకి. నిజంగా ఈ సైకోపాత్ కిల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు సార్. అంటే వితౌట్ ఎనీ మోటివ్ వాళ్ళకు సైకలాజికల్ డిజార్డర్ వల్ల, సైకలాజికల్ స్ట్రెస్ వల్లను చంపేస్తూ ఉంటారు సైకో కిల్లర్స్. ఇలాంటి కేసెస్ ఏమైనా మీరు డీల్ చేశారా? ఉన్నారు. అంటే దాన్ని ఎగ్జాక్ట్లీ సైకలాజికల్ రీజన్ చెప్పడానికి ఉండదు. జస్ట్ అంటే మనిషిని చంపడం వల్ల ఆనందం పొందేవాళ్ళు చాలా రేర్ కేసెస్ అవి ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయారు. బయట అంటే వాడికి సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహారాష్ట్ర బేస్డ్ ఉన్న పార్దీ గ్యాంగ్స్ ఉంటాయి. దాంట్లో పల్ పార్దీస్, గామ పార్దీస్ అని కొంతమంది కొండల్లో ఉంటారు, కొంతమంది ఊళ్ళల్లో ఉంటారు. వాళ్ళు ఇళ్లలో రాత్రిపూట డెకాయిటీస్ చేస్తారు గ్యాంగ్ లాగెళ్ళి. ఓకే. ఇన్వేరియబుల్లీ అంటే వాళ్ళు ఉన్నాయని తీసి ఒలిసి ఇచ్చేసినా సరే, పూర్తిగా సరెండర్ అయినా సరే, వాళ్ళు తీవ్రంగా గాయపరచడం అనేది వాళ్ళ నేచర్, అది మోటివ్, అది. అటువంటి వాళ్ళు ఉంటారు. అంటే సైకోపాత్ కిల్లర్స్ నేను డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ కేసులు చేసిన ఎవరు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్లో ఒక గ్యాంగ్ ఉండేది. వాళ్ళు కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి ఓకే. అక్కడ లేబర్ ఎవరైనా తాగడానికి వచ్చినట్టు విమెన్ ఉంటారు కదా, వాళ్ళని ల్యూర్ చేసి మాట్లాడి వాళ్ళతో పాటు తాగి వాళ్ళని కూర్చొని తీసుకెళ్ళి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి వాళ్ళని మర్డర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసేది ఏంటంటే అంతా కాళ్ళకుండే వెండి కడియాలు. దే హార్డ్లీ ఎనీ అమౌంట్ అది. కానీ ఒకలాంటి ఆ ట్రాక్లో పడిపోయారు వాళ్ళు. అట్లా రిపీటెడ్గా 10-12 చేసి ఆ తర్వాత దొరికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకసారి నేరం చేయడానికి సిద్ధపడి, జైలుకి వెళ్ళడానికి సిద్ధపడి, రిస్క్ తీసుకొని సిద్ధపడ్డాక దే కెన్ డూ అ బిగ్గర్ క్రైమ్. దే కెన్ డూ ఏ క్రైమ్ ఫర్ అ బిగ్గర్ ప్రాఫిట్. కానీ ఈ ట్రాక్లో పడిపోతారు వీళ్ళు. అదే చేస్తుంటారు రిపీటెడ్గా. మళ్ళీ ఈ కళ్ళు కాంపౌండ్ అయిపోతే ఇంకో కళ్ళు కాంపౌండ్. మరి వీళ్ళు ఏమైనా పెద్ద ఎత్తున దోచుకుందంటే ఏముండదు, చాలా మినిమల్ అమౌంటే ఉంటుంది. అంతే, హార్డ్లీ అమౌంట్ కదా. అంటే మైండ్ సెట్ అది. దాని ట్రాక్లో పడిపోయి వెళ్ళిపోతుంటారు అంతే. దాన్ని సైకోపాత్ అనాలా లేదా అనేది కాదు, వాళ్ళ ప్రెజర్ కూడా కాదు, మళ్ళీ గెయినే. అన్ని క్రైమ్స్ దే హ్యాపెన్ ఫర్ 3 reasons. 3 Ws అంటాం మేము దాన్ని. వైన్, విమెన్ అండ్ వెల్త్. మీరు ఏ క్రైమ్ అయినా తీసుకోండి, టేక్ 99% ఆఫ్ క్రైమ్స్. ఈ మూడింటికే మోటివ్ ఉంటుంది. ఇప్పుడు ఒక నేరం చేయాలంటే మోటివ్ ఉండాలి కదా. ఆ మోటివ్ ఏముంటుంది? వైన్, దాని ఇన్ఫ్లుయెన్స్, విమెన్, సెక్షువల్ జెలసీస్, వెల్త్ గెయిన్. వెల్త్ అంటే ఏంటి? పెద్ద కోట్ల రూపాయలు ఉండక్కర్లేదు. అన్ని ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ వెల్త్ రిలేటెడే కదా. మీరు ఏ అఫెన్స్ అయినా తీసుకుని చూడండి, దాని 99% అఫెన్సెస్లో కారణాలు ఈ మూడే ఉంటాయి. సో ఇప్పుడు చాలా మంది క్రైమ్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అర్థం కాదు సార్? అంటే ఆవేశంలో చంపేయడం వల్ల, ఈ కైండ్ ఆఫ్ విమెన్ కోసమో, వెల్త్ కోసమో, తర్వాత కంపల్సరీ శిక్ష అనేది ఒకటి ఉంటుంది. యూ హ్యావ్ టు గో త్రూ అ లాట్ అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? మనం అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతున్నామా? ఇటువంటి శిక్షలు ఉన్నాయి, ఇటువంటి లాస్ ఉన్నాయి, లేదా మనం ఎక్కడో మిస్కమ్యూనికేషన్ చేస్తున్నామా? ఎటు నుంచైనా మనం తప్పించుకునే అవకాశం కల్పించవచ్చు అని. మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. క్షణిక ఆవేశం అన్నారు. ఆవేశంలో ఉన్నవాడికి ఆలోచన ఉండదు. దట్ కుడ్ బి వన్ రీజన్. చాలా ప్లాన్ చేసి మర్డర్ లేదు, దట్ కుడ్ బి వన్ రీజన్. ఆవేశంలో చేయడం, చేసే విధానం కోల్డ్ బ్లడెడ్ ఏదైతే అంటామో, కూల్గా చేసేది. చాలామంది నేరస్తులు ఏమనుకుంటారంటే చేసి తప్పించుకోగలుగుతాము, చాలా తెలివిగా చేస్తున్నాము, స్మార్ట్గా చేస్తున్నాము, వీఆర్ నాట్ లీవింగ్ ఎనీ ట్రేసెస్, ఎవిడెన్స్ అనే ఒక అపోహలో బ్రతికి చేస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఈవెన్చువల్లీ ఇట్ కమ్ అవుట్. మాకు బేసిక్ ట్రైనింగ్లో చెప్తారు, లోకార్ట్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని చెప్తారు. అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తితో కానీ ఇంకో ప్లేస్తో కానీ కాంటాక్ట్ అయితే దే లీవ్ ట్రేసెస్. నేను గోడకు తగిలితే దాని కలర్ నా షర్ట్ అంటుంది, నా షర్ట్ కలర్ అక్కడ అంటుంది. నేను ఇక్కడ చేయి పెట్టి వెళ్తే నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఇంకొంచెం స్మార్ట్గా చేస్తున్నారు. చేసినప్పటికీ 100% దే లీవ్ ద ట్రేసెస్. ఏదో ఒకటి ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు టెక్నాలజీ ఏంటి? ఒక వ్యక్తి ఒక దగ్గరికి వెళ్ళాడు అంటే అతను అక్కడ కనుక్కోవడానికి 100 రకాల మీన్స్ ఉన్నాయి. కొన్ని టెక్నికల్ విషయాలు ఐ డోంట్ వాంట్ టు ఓపెన్లీ డిస్కస్ ఇట్. అది టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్
టు లీవ్ ద ప్లేస్ వితౌట్ లీవింగ్ ద ట్రేసెస్. ఫైనల్లీ ఇట్స్ వాస్ వండర్ఫుల్ కాన్వర్సేషన్ విత్ యూ సార్. ఇంకా బోల్డని విషయాలు మాట్లాడుకోవాలి. విల్ డూ అనదర్ పాడ్కాస్ట్ యాజ్ వెల్. మేబీ అక్టోబర్ తర్వాత నేను కొంచెం లీజర్గా ఉంటానేమో. ఉంటారు అప్పుడు ఇంకొంచెం ఇంకొంచెం లీజర్ టైం ఉంటుంది. స్వేచ్ఛగా మాట్లాడొచ్చు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మాట్లాడడానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని కాంట్రవర్షియల్ విషయాల జోలికి వెళ్ళలేము. అప్పుడు కొంచెం ఇంకా బెటర్గా కంఫర్టబుల్గా డిస్కస్ చేయగలుగుతాము. లెట్స్ వెయిట్ అండ్ సీ. Definitely, sir. Thank you so much for It was coming wonderful here. talking to you, Thank you, sir. sharing my views. Yes. Thank you once again. Thank you, sir.